ఆ చేతులు బట్టి సముద్రంలో పడవేయమన్నాడు, కానీ లేచి మాత్రము ప్రార్థన చేయాలి. వాక్యం చెప్తుంది. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? బేఫికర్లా ఎట్లా నిద్రపోతుంది? ఏం కుదేం లేదన్నమాట, ప్రార్థన కుదేం లేదు. దండోడు అంటే అనండి కానీ సత్యం తెలుసుకోండి. దండోడు అంటే అనండి కానీ ఏం తెలుసుకోండి? సత్యం తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే జీవిస్తున్నామని పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. పేతురు అనే పేరు ఉంది కానీ మారు మనసు లేదు. మోషే అనే పేరు ఉంది కానీ మారు మనసు పొందినాక మళ్ళా తప్పిపోయింది. ఏం పొందినాక? మారు మనసు పొందినాక మళ్ళీ ఏమని తప్పిపోయింది కదా. అందుకే ఇప్పుడు నిద్రిస్తున్నాడా లేదా? ఉదయం లేదు, బాధ్యత లేదు, అగ్గిపోయి ఏమైపోయాడు? బొగ్గు అయిపోయాడు. కనుక ఇప్పుడు గుడి మెట్లు ఎక్కడానికి శాతం అయితే లేదు. అంటే బలం లేక కాదు, ఏం లేక? మనసు లేక. ఏం లేక? మనసు లేక. ఈ తప్పిదాలు ఇక్కడని కాదు, క్రైస్తవ సమాజంలో ప్రతి సంఘంలో చాలామంది చేసే పొరపాట్లు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇకనైనా మనం సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత కలిగి విశ్వాసంతో, భారంతో, పట్టుదలతో ఏం చేయాలి? మనం ఇప్పుడు ప్రార్థన చేయాలన్నా చేయకూడదు. ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేసే వాళ్ళు కావాలి? అవుతారా? ఇంతకు ఇది ఎట్లుందంటే, నిన్న బలి చేస్తాం కానీ మేము కానీ నిన్నైనా బలి చేస్తాం కానీ మేము 100 మందిని కానీ అంటే మీరు అంత కంకణం కట్టుకున్నట్లున్నా. నేనేం చేస్తా? ఒల్రి ఆశకు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. వంగిన మోకాలు పండుగ, వంగని మోకాలు. దానికి ఇప్పుడు ఎంతమంది కావాలమ్మా? ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది కావాలి? 100 మంది కావాలి. అప్పుడు నేను కూడా